బిడ్డ కొంతమంది ఏం కంప్లైంట్ చేస్తారు, గంట సేపు పాలు చీకుతా సార్ టైర్డ్ అయిపోయి. నువ్వు గంట 12 సార్లు అంటే 12 గంటలు కూర్చొని ఇవ్వలేవు, నీకు కూడా కష్టమైంది. కాబట్టి ఫస్ట్ నువ్వు ఆరాంగా కూర్చో, బిడ్డ వేసుకుని అడ్డంగా కూర్చొని పాలు ఈ వీపుని తీసుకుపోయి గోడకు పాల్చండి, గోడకు కుర్చీకో దేనికో పాల్చుకొని బిడ్డని రొమ్ము దగ్గరికి తీసుకోండి. మండము బిడ్డనే రొమ్ము దగ్గరికి రావు, రొమ్ముకు బిడ్డ దగ్గరికి పోదు. పట్టేటప్పుడు తల మీదికి కాలు కిందికి మాకు జరుగుతాయి. పట్టేటప్పుడు తల మీదికి కాలు కిందికి ఉండాలి. తర్వాత ఏమైతుంది, ఎక్కువసేపు ఇట్లా పట్టుకొని చేయని వస్తుంది, కాస్త కింద మెత్తలు సపోర్ట్ కోసం పెట్టాలి. కానీ ఎప్పుడు ఈ మెడ వంచొద్దు, మెడ ఇంజకుండా చక్కగా ఉండాలి. తల మీదకి కాదు ఇట్లా వేస్తే ఇట్లా రొమ్ము పట్టినప్పుడు మీరు ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు పాలు ఇవ్వగలుగుతారు. మీరు కంఫర్టబుల్గా ఉంటేనే పాలు మంచిగా ఇస్తారు. పాలు ఇచ్చినప్పుడు మీరే భుజం మీద వేసుకోవాల్సిన అవసరం లేదు, పక్కన ఇవ్వాలి ఉంటే వాళ్ళ భుజం మీద వేస్తారు. వేసి మీరు రెస్ట్ తీసుకుంటారు. ఎందుకంటే మీకు రెస్ట్ దొరుకుతుంది, మీరు పాలు ఎక్కువసేపు పట్టగలుగుతారు. మీకు పాలు మంచిగా రావాలంటే మీకు నిద్ర మంచిగా ఉండాలి, మీకు తిండి మంచిగా తినాలి, మీరు నీళ్ళు మంచిగా తాగాలి, నిద్ర మంచిగా పోవాలి, ఎక్కువసేపు రొమ్ము పట్టాలి. ఎస్పెషల్లీ రాత్రి పూట రొమ్ము పట్టినప్పుడు ఆటువంటి పిల్లలకి పాలు మంచిగా తాగి బరువు మంచిగా పెరుగుతారు. సో మీకు ఏ రాత్రి అయినా ఏ కష్టమైనా కూర్చునే పాలు. సో బిడ్డతో పండుకో, బిడ్డతో లేదు, అప్పుడు రాత్రి పూట బిడ్డను చూసుకునే ఓపిక మీకు అదవుతున్నాను. నెక్స్ట్ తల్లికి లాభాలు ఏంటి, పాలు ఇచ్చినప్పుడు తల్లికి బిడ్డకి లాభాలు ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో అనుబంధం పెరుగుతుంది. మీరు నువ్వు పాలు ఇచ్చినప్పుడు ఫోన్ చూసుకుంటా, వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా పాలు ఇచ్చేటప్పుడు నీ కాన్సన్ట్రేషన్ మొత్తం బిడ్డ మీద ఉండాలి. బిడ్డతో బిడ్డతో మాట్లాడుకుంటా పాలు బిడ్డకు అవన్నీ తెలుస్తుంది, బిడ్డ మైండ్ పెరుగుతుంటుంది, నీకు బిడ్డకు అనుబంధం పెరుగుతుంది. అర్థమవుతుందమ్మా? సో దీనివల్ల బిడ్డ పెరుగుదల మంచిగా ఉంటుంది. అదే సో ఇవి పాటిస్తే సరిపోతుంది.